హలో అండి, వెల్కమ్ టు స్మైలీ ఉమ్మ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి స్మైలీ ఉమ్మ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? మా అమ్మమ్మ గారి ఊరిలో సత్తమ్మ తల్లి పండుగ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళానండి. పండుగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. వీడియో అయితే తప్పకుండా అందరూ మిస్ అవ్వకుండా చూసేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడా మిస్ చేయకుండా వీడియో ఎలా ఉందనేది చూసేయండి. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లేదు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్ ది వీడియో. మా చిన్నప్పుడు ఏమనేవారంటే నైట్ టైము అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు మేము అంటే లేట్ అయినా ఈవినింగ్ వచ్చేటప్పుడు 6 దాటిన తర్వాత 7 అలా అయిపోయేదన్నమాట. అప్పుడు అంటే అమ్మవారిని వెనక్కి తిరిగి చూడకూడదు, అంటే రాత్రిలో అమ్మవారు అక్కడే ఉంటారు అని చెప్పేసి అనేవారు అనమాట. మేము అసలు వెనక్కి తిరిగి చూసేవాళ్ళం కాదు. అమ్మవారు మాట్లాడుతూ ఉంటారు నైట్ టైం అని కూడా అంటారండి. పండుగ ముందు ఏమవుతుందంటే పండుగ జరుగుతుందనిగా ఒక 15 days, ఒక 10 days, 1 week ముందు నుంచి కూడా అమ్మవారు ఊరి మీద తెల్లవారుజాము తిరుగుతారంటారనమాట. అర్ధరాత్రి కూడా అంటే గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది కట్టాను మా అమ్మమ్మ చిన్నప్పుడు అనేది. మరి నిజంగా నేను కూడా వినలేదు, కానీ మా అమ్మమ్మ చెప్తే మాత్రం నేను విన్నాను అనమాట. ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఈ పండుగ ఇయర్లీ వన్స్ చేస్తారండి, సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట. చాలా అంటే చాలా చుట్టుపక్కల ఉన్న చాలా ఊరి వాళ్ళు అయితే ఈ విలేజ్కి అయితే వస్తారు. మా ఊరి పండుగకి అయితే వస్తారన్నమాట. నేను పెరిగింది ఈ విలేజ్లోనండి. విలేజ్ నేమ్ వచ్చేసి చిన్నదొడ్డిగల్ అనమాట. మన విశాఖపట్నం ఇప్పుడు విశాఖ డిస్ట్రిక్ట్ కాదు కదా, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయిపోయింది. అనకాపల్లి జిల్లా చిన్నదొడ్డిగల్లు గ్రామం, నక్కపల్లి మండలం అనమాట. నక్కపల్లి మండలంలోనే చిన్నదొడ్డిగల్లు గ్రామం అండి ఇది. ఇక్కడ చాలా బాగా చేస్తారు పండుగ. మార్నింగ్ యాక్చువల్లీ ఇంకా బాగా జరిగిందండి. మేము మార్నింగ్ ఇక్కడ ఇవే ఖాళీ లేదని చెప్పేసి వేరే వేలో వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ నేను చూసారు కదా, ఇక్కడ మన చిన్నప్పుడు చాలా వరకు అందరూ పెట్టించుకునే వాళ్ళు, అంటే మెహందీ టైపే, కానీ కాకపోతే ఇది ఎక్కువసేపు ఉండదు అనమాట. కాకపోతే నాకు ఎందుకో పెట్టించుకోవాలి అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డిజైన్ అయితే ఇలా వేయించుకున్నాను అనమాట. 20 rupees ఏనంట. కాకపోతే కొన్నిసార్లు ఏదైనా చేయాలనిపిస్తే అది చేసేయాలన్నమాట. నేను అందుకే పెట్టించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పెట్టించుకున్నప్పుడు. ఇప్పుడు చిన్నప్పుడు పెట్టించుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పెట్టించుకున్నాను అనమాట. బాగుంది కదా. చిన్నదొడ్డిగల్లు గ్రామం అనేది విశాఖ డిస్ట్రిక్ట్ అని ఇంతకుముందు మా చిన్నప్పుడు విశాఖ డిస్ట్రిక్టే కదండి. అంటే విశాఖ డిస్ట్రిక్ట్లోని ఉన్న అతిపెద్ద విలేజెస్లో ఈ ఒక విలేజ్ అన్ని విలేజెస్ కంటే మా ఊరే పెద్ద విలేజ్ అనమాట. యాక్చువల్లీ మా ఊరే అని అనేస్తాను నేను, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇది చూస్తారు కదా, అమ్మవారి సారి ఊరేగింపుతో వెళ్తుంది అనమాట ఈవినింగ్ కాబట్టి. మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదండి. మార్నింగ్ వెళ్ళడం కదా అసలు ఖాళీ లేదనమాట. ఇప్పుడు కూడా మేము రివర్స్లో వెళ్ళవలసి వస్తుంది, ఎందుకంటే ఆ వే నుంచి వెళ్ళలేదు. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా, మా ఫ్రెండ్స్ చాలామంది ఇందులో ఉన్నారనమాట. మా ఊర్లో వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో, చూడండి. ఓకేనా, వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా తేజమ్మను చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి అచ్చం కోతులు తిన్నట్టే వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తున్నారో. ఫుల్ కామెడీ అనమాట. వీళ్ళని చూస్తే నాకే నవ్వు వస్తుంది. మా తేజ మా అన్నయ్య ఉన్నాడు కదా, మా అన్నయ్యని చిన్నప్పటి నుంచి మా అన్నయ్యని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని అంటది. ఇప్పుడు చూడండి దాని మాటల్లోనే వినండి. తర్వాత ఎలాగో మాకు చాలా హెడేక్గా అనిపించిందండి. ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి టీ టైం అనేసి అక్కడ ఆగాం అనమాట. పిల్లలేమో వాళ్ళకి మిల్క్ షేక్స్ తీసుకున్నారు, ఓరియో షేక్స్, చాక్లెట్ షేక్స్. నేనైతే టీ తాగాను కదండి, నేను టీ తీసుకోలేదు. కాకపోతే వాళ్ళు తాగారనమాట. మా అన్నయ్య వాళ్ళు తాగారు, మా ఆయన గట్రా.
చూసారు కదా, ఇవి చిన్నప్పుడు జామున్స్ అనేవారు అనమాట, గులాబ్ జామున్స్ అనేవారు. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు అవి తీసుకొని తిన్నాను నేను కూడా. చూడండి, పిల్లలకి మిల్క్ షేక్స్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట, చాక్లెట్ ఫ్లేవర్ షేక్స్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తున్నారు. నిజాన్ని నేను ఎప్పుడు అసలు తాగలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను కూడా టేస్ట్ చేశాను. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు తీసుకోను అనమాట, అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాంటివి ఎక్కువ బయట తిన్ను. ఇదే ఫస్ట్ టైం, నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మమ్మ గారి ఊరిలో జరిగిన పండుగ మీకు ఎలా అనిపించింది అలాగే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అంటున్నాను. ఈ పండుగ వ్లాగ్ సత్తమ్మ తల్లి పండుగ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ టైం అంటే సంక్రాంతి ఆ టైంలో మా అమ్మమ్మ గారి విలేజ్ మొత్తం మీకు పూర్తిగా చూపిస్తానండి. అప్పుడు మీకు తెలుస్తుంది మా అమ్మమ్మ గారి ఊరు ఎలా ఉన్నది అనేది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.